వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో 3 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటనపై వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి తీవ్రంగా స్పందించారు. వీడియో మెసేజ్ ద్వారా ఆమె ఇది హృదయ విచారక ఘటన, అమ్మాయి తల్లి న్యాయం కోరుతూ ధర్నా చేస్తుంటే ఏ మంత్రి కానీ మహిళా హోంమంత్రి స్పందించకపోవడం బాధాకరమన్నారు. మద్యం మత్తులో దారుణానికి ఒడగట్టిన నిందితుడి చర్య వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని స్పష్టం చేశారు. జగన్ ప్రవేశపెట్టిన దిశ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. చిన్నారి కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణం! మా కుటుంబానికి న్యాయం చేయండి, ఇలాంటి తప్పుడు పని చేసిన దుర్మార్గుడికి అలాంటి ఆలోచన కూడా రాకుండా కఠినమైన శిక్ష వేయాలి అనే తల్లి డిమాండ్ చేస్తూ ఉంది. ఇంత దారుణమైన సంఘటన జరిగినా కూడా కనీసం ఈ మంత్రులకి, ముఖ్యంగా హోంమంత్రి గారు, ఒక మహిళా హోంమంత్రి అయినా కూడా ఆమెకి స్పందించాలి, ఈ సంఘటన మీద ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పాలి, భరోసా ఇవ్వాలి అనే ఆలోచన కూడా ఈ మంత్రులు ఎవరికి రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ మంత్రులందరూ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఆ కడపలో మహానాడు ఏర్పాట్ల మీద దృష్టి సారించారు, దానికోసం రివ్యూలు చేస్తూ కనిపిస్తూ ఉండే పరిస్థితి ఉంది తప్ప ఎంత దారుణమైన సంఘటన జరిగినా కూడా కనీసం స్పందించాలనే ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన వెనుక కూడా ఆ దుర్మార్గుడు, ఆ కామాంధుడు, మద్యం మంత్రులు ఇలాంటి పని చేయడం జరిగింది. మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ ఉంది. ఎక్కడికక్కడ వెచ్చలవిడిగా బెల్ షాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. పెర్మిట్ రూమ్స్ వెచ్చలవిడిగా ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. వైన్ షాప్స్ పెరిగిపోయాయి. దీని వలన చాలా మంది మద్యానికి బానిసయి మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి వాటిని తొలగించండి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా మొత్తుకుంటూ ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉండేట్టుగా కేసులు నమోదవుతున్నాయి. అంటే గంటకి 3-4 సంఘటనలు ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే మహిళల రక్షణ ఎంత గాలిలో దీపంలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హోంమంత్రి గారు చెప్పారు, కూటమి అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. అమ్మ హోంమంత్రి గారు, మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఎక్కడ ఆడబిడ్డలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు? ఆడబిడ్డలు ఇంట్లో ఉన్నా రక్షణ లేదు, స్కూల్ కి వెళ్ళినా రక్షణ లేదు, కాలేజ్ కి వెళ్ళినా రక్షణ లేదు, పని ప్రదేశానికి వెళ్లినా కూడా అక్కడ కూడా రక్షణ లేని పరిస్థితి నెలకొని ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన దిశ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన మద్యం కుంభకోణంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే కూటమి ప్రభుత్వం కుట్రలు పండుతోందని పోతిన మహేష్ విమర్శించారు. ఎల్లో ముఠా కోర్టులు కాకుండానే విచారణ జరుపుతుండడం దుర్మార్గమన్నారు. ఆధారాలు ఉన్నాయని చెబుతూ డేటా డిలీట్ చేశారన్నది వాళ్లే చెప్పడమేమిటని ప్రశ్నించారు. నిజంగా డేటా డిలీట్ చేసి ఉంటే బేవరేజెస్ కార్పొరేషన్ పై ఎందుకు కేసు పెట్టలేదని నిలదీశారు. ప్రజలను మోసం చేసేందుకు కేటాయించిన కథానికలు సాగవని హితో పలికారు. కోర్టులు గాని, జడ్జిలు గాని ఎవరు కూడా ట్రయల్ చేయకుండానే ఎల్లో ముఠా ట్రయల్ చేసేస్తాం. ఎల్లో ముఠా ట్రయల్ చేస్తోంది. ఇక్కడెక్కడ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలు గాని, కోర్టులు గాని, జడ్జి గారులు గాని ఎవరు కూడా ట్రయల్ చెయ్యకుండానే ఎల్లో ముఠా ట్రయల్ చేస్తోంది. ఎంత దుర్మార్గం ఇది! జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాలనే విష ప్రచారం చెయ్యాలని, బురద జల్లాలని నిత్యం ఇదే పని పెట్టుకుంటా ఉంది. ఎల్లో ముఠా ఇదే పని పెట్టుకుంటా ఉంది. వాళ్లే ఆరోపణలు చేస్తారు, వాళ్లే ఆధారాలు ఉన్నాయంటారు, చివరికి ఆధారాలన్నీ కూడా చెరిపేశారని కూడా వాళ్లే అంటా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నారంటే ఈ లిక్కర్ పాలసీలో ఏదో స్కామ్ జరిగిపోయిందని ఒక కట్టు కథ అల్లి కక్షపూరితంగా కొంతమందిని ఇరికించి జైల్లో పెట్టారు. వారందరూ ఇప్పుడు కోర్టుల దగ్గర బెయిల్ పిటిషన్లు వేస్తుంటే మళ్లీ సరికొత్త ఆరోపణలు చేసి వ్యవస్థల్ని ప్రభావితం చేయాలని నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. అందులో భాగంగానే రోజుకొక కొత్త బేతాళ కథ అల్లుతా ఉంటారు. రోజుకొక కొత్త బేతాళ కథ. మొన్నటి వరకు రకరకాల మాటలు మాట్లాడారు. ఇప్పుడేమో కొత్తగా ఇంకొక బేతాళ కథ సృష్టించి
డేటా మాయమైపోయింది, డేటా డిలీట్ చేశారు, డేటా కనబడట్లేదని ఒక కొత్త కథ మాట్లాడతాం. ఇది ఒక కొత్త డేటా కథ. ఇందులో 350 టెరాబైట్ల డేటా లేకుండా డిలీట్ చేశారని, ఫోరెన్సిక్ కూడా దొరకకుండా చేశారని కొత్త బేతాల కథలో రాశారు. కొత్త బేతాల కథలో రాశారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలందరికీ మాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవు, ఇదంతా పెద్ద కట్టు కథ అని రాష్ట్ర ప్రజలకి మాకు చాలా స్పష్టంగా అర్థమైంది. మీరు మనుషుల్ని బెదిరించి, లొంగ తీసుకొని, భయపెట్టి, ప్రలోభ పెట్టి తీసుకున్నటువంటి తప్పుడు వాంగ్మూలాలు, స్టేట్మెంట్లు తప్ప ఈ ప్రభుత్వం దగ్గర ఆధారాలు గాని, ఎవిడెన్స్లు గాని లేదనేది చాలా స్పష్టంగా అర్థం. తెలంగాణపై కాంగ్రెస్ శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఏడాదిన్నర కాలంలో ఒకే ఒక ప్రాజెక్టు కట్టలేదని, కొత్తగా 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానది ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడం రాష్ట్రానికి నష్టం తెచ్చిందని అన్నారు. కేసీఆర్ పోరాటంతోనే ఆ నిర్ణయం వెనక్కు తీసుకున్నారని గుర్తు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో వాగులు ముంచుతున్నా, టన్నెల్ కూలిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు. కేఆర్ఎంబీ పని చేయలేదని తెలిసినా అడిగేందుకు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు రావడం లేదని విమర్శించారు. పోరాడితే అప్పుడు కళ్ళు తెరిచి మేము అప్పచెప్పమని అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఇది మీరు చేసింది. పెద్దవాగు కొట్టుకపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, ఎస్ఎల్బిసి టనల్ కుప్పగూలిపోయింది. మొన్న మళ్ళా అదేంటి ఆ శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు ఆనాడు ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేస్తే కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్లో మాట్లాడి, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడి శ్రీశైలం రైట్ బ్రాంచ్ మెయిన్ కెనాల్ లైనింగ్ ను మేము ఆపిచ్చినాం. ఆ రోజు లైనింగ్ చేస్తే 90,000 క్యూసెక్లు పోతాయి రోజు. ఇప్పుడు 40,000 పోతున్నాయి. లైనింగ్ చేస్తే 90,000 పోతుంది. ఇది చేయరాదు, ఇది అక్రమము, దీనికి అనుమతి లేదు అని మేము పోరాడి ఆ రోజు ఆపిచ్చినాం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే లైనింగ్ స్టార్ట్ అయింది. వీళ్ళు కళ్ళు మూసుకున్నారు. ఇక తర్వాత కేఆర్ఎంబీ పనిచేయదు, రాష్ట్ర ప్రభుత్వం అడగదు. మన కృష్ణానదిలో తాత్కాలిక ఒప్పందం ఉన్నది. ఇప్పుడు అవార్డు ఫైనల్ అయ్యేదాకా ఎట్లాగో ఇప్పుడు వాదనలు జరుగుతూ ఉన్నాయి. సెక్షన్ 3 కేసీఆర్ గారు సాధించిండ్రు. కృష్ణాలో మన ఫైనల్ షేర్ మనకు వస్తుంది. 34% జలాలు తెలంగాణ వాడుకునే హక్కును కలిగి ఉంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తుత్త మాటల వల్ల ఇవాళ తెలంగాణ 65 టీఎంసీల నీళ్లను తక్కువ వాడుకున్నది ఈ సంవత్సరం. వీఆర్ ఏబుల్ టు యూజ్ ఓన్లీ 27%, ఎవర్ లోయెస్ట్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ సంవత్సరం కూడా కృష్ణా నదిలో ఇంత తక్కువ నీళ్లను వాడలేదు. ఎప్పుడైనా 34, 35, 36, 38 వాడినాం. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క పట్టింపు లేకపోవడమా, పరిపాలన సామర్థ్యం లేకపోవడమా, లేదా గురుదక్షిణ చెల్లించుకోవడంలో భాగమా, కారణం ఏదైనా 27% నీళ్లను మాత్రమే తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటుంది. రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీని మీద ఎందుకో మాట్లాడవు. చెప్పిందే చెప్పి అబద్ధాల పాట పాడుతుంటావు కదా కాళేశ్వరం మీద. ఇక్కడ నువ్వు ఫెయిల్ కాలేదా? నువ్వు అసెంబ్లీలో 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 6,50,000 ఎకరాలకు ఇస్తాను నువ్వు మొదటి ఏడాది. ఏడాది అర్థమైంది 6,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇయ్యలే. అంటే ఇట్లా మీరు చూస్తే కేఆర్ఎంబీ మీద ప్రాజెక్టులు అప్పచెప్తారు. కృష్ణానదిలో మనకు 34% వాటా ఉంటే కేవలం 27% వాడి 65 టీఎంసీలు ఈ సంవత్సరం తక్కువ వాడుకున్నాం. అందువల్ల ఇలా ఖమ్మంలో పంటలు ఎండినాయి, నల్లగొండలో పంటలు ఎండినాయి, సూర్యాపేటలో పంటలు ఎండినాయి, మహబూబ్ నగర్ లో పంటలు ఎండే పరిస్థితి ఏర్పడ్డది. ఉన్న నీళ్లను కూడా వాడుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళల గౌరవాన్ని భ్రష్టు పట్టించినందుకు అందాల పోటీలపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ రజనీ సాయిచంద్. పెట్టుబడుల పేరిట మహిళలను అవమానించడం దారుణమని వ్యాఖ్యానించారు. మిస్ ఇంగ్లాండ్ కు జరిగిన అవమానం చిన్నది కాదని, విదేశీ మహిళల కాళ్లు కడిగి తెలంగాణ మహిళల పరువు తీసే కార్యక్రమాల తర్వాత ఇలా మరొక అవమానకర ఘటన జరగడం బాధాకరమన్నారు. పోటీల ప్రచార పోస్టర్లలో మహిళా మంత్రుల పోటీలే లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో మహిళల గౌరవం పెరిగితే రేవంత్ రెడ్డి పాలనలో కించపరుస్తున్నారని మండిపడ్డారు. పోటీల ఆలోచనలే తప్పని స్పష్టం చేశారు. అంతేకాదు ఇంగ్లాండ్ అని చెప్పుకుంటున్నాం కదా, అక్కడ కూడా బతుకమ్మ ఉత్సవాలు మన మహిళలు చాలా పెద్ద ఎత్తున జరుపుకున్న సందర్భాన్ని కూడా తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో చూసాం. అంటే ఇంగ్లాండ్ లాంటి దేశంలో కూడా మన బతుకమ్మను, మన ఆడబిడ్డలను వాళ్ళు గౌరవిస్తున్నారు.
కానీ ఇక్కడ మనం ఏం చేసాం, అక్కడ నుంచి వచ్చిన ఒక మహిళను, పోటీలకు వచ్చిన ఒక మహిళను అవమానపరిచి తిరిగి వెళ్ళేటట్టు ప్రవర్తించిన తీరును అనేది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, రాష్ట్రంలో పరిస్థితి చూస్తే అంటే అందాల పోటీలను నిర్వహించే క్రమంలో అడ్వర్టైజ్మెంట్ లో ఇందాక సుంతక్క గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారి ఫోటో, బట్టి విక్రమార్క గారి ఫోటో, జూపల్లి కృష్ణారావు గారి ఫోటోను చూస్తున్నాం. మరి మీ మహిళా మంత్రులు ఎక్కడున్నారు? మీ పాలనలో, మీ ప్రభుత్వంలో మీ మహిళా మంత్రులకు మీరు గౌరవం ఇవ్వలేదు. మరి తెలంగాణ బిడ్డల సంగతి ఏం చేశారు? అందాల పోటీలకు వచ్చిన వారిని వాళ్ళ కాళ్ళు గడిగించి తెలంగాణ ఆడబిడ్డల గౌరవాన్ని తీసేశారు. మరి పోనీ అందాల పోటీలకు వచ్చిన విదేశీ వనితల కన్నా గౌరవం ఇచ్చారా అంటే, వాళ్ళని ఒక వేషల్లా చూసి ఈరోజు ఒక మిస్ ఇంగ్లాండ్ మిల్లీ మ్యాగీ తిరిగి వెనక్కి వెళ్ళి ఆ పత్రికలో అంతర్జాతీయ వ్యాప్తంగా మన రాష్ట్ర పరువు దిగజార్చే విధంగా స్టేట్మెంట్ ఇచ్చేటట్టు మీరు ప్రవర్తించారు. మేము ఒకటే అంటున్నాం, ముందుగా మీ ఆలోచనే తప్పు. అందాల పోటీల వల్ల పెట్టుబడులు వస్తాయన్న మీ ఆలోచననే తప్పు. మళ్ళీ అందులో మీ నిర్వహణ ఇంకా తప్పు. ఆలోచన తప్పే, నిర్వహణ తప్పే, ఆచరణ తప్పే, అన్ని తప్పులు మీరు చేసి ఈరోజు మహిళలను లేదు, మహిళల ఆత్మగౌరవాన్ని, ముఖ్యంగా తెలంగాణ బిడ్డలు అంతర్జాతీయ వ్యాప్తంగా బయటికి వెళ్ళి మేము తెలంగాణ మహిళలము అని చెప్పుకోవాలంటే మీరు ఈ రకంగా చూస్తారంట కదా మీ ప్రభుత్వాలలో మహిళలను అని నిందించే విధంగా మీ ప్రవర్తన ఉంది. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ఎక్కడో విదేశం నుంచి వచ్చిన ఒక మహిళ గౌరవం దిగజార్చడం కాదు, మేము ఇన్నాళ్ళుగా కాపాడుకుంటూ వస్తున్నది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి హయాంలో ఏదైతే మహిళల ఆత్మగౌరవం పునాదిగా ఏదైతే పరిపాలన సాగించిరో దాన్ని దిగజార్చిరో మీరు ఈరోజు మహిళల ఆత్మగౌరవాన్ని దిగజార్చిరు. ఈరోజు అనేక మంది మీరిచ్చిన మహిళా గౌరవానికి మచ్చ తెచ్చేలా జరిగిన మిస్ ఇంగ్లాండ్ అవమాన ఘటనపై మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్రంగా స్పందించారు. తెలంగాణ గడ్డపై విదేశీ మహిళను వ్యభిచారిలా చూశారని, మిల్లా మ్యాగీ స్వయంగా మీడియాకు చెప్పడం దారుణమని, ఇది తెలంగాణ దేశ పరువుకే మచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రపంచ సుందరి పోటీలను ప్రాధాన్యతతో నిర్వహించి అవమానంతో ముగించిందన్నారు. మహిళలకు గౌరవం ఇవ్వని రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని నిలదీశారు. కేసీఆర్ హయాంలో బతుకమ్మ లాంటి పండుగలకు స్థానం ఉండేదని, కానీ ఇప్పుడు అందాల పోటీల పేరిట మహిళలను అవమానిస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనపై హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారి ఫోటో ఉంటుంది, అందులో దిష్టి బొమ్మల్లాగా మీ 3 ఫోటోలు పెట్టుకుంటూ స్తంభాలకి వీళ్ళ ఫోటోలు పెట్టుకుంటూ స్వాగత తోరణాలు, అవి మీ ముఖాలు చూస్తే స్వాగతం చెప్పినట్ట. మొన్న చెప్పినాం, అందాల రాశులు కాదు ధాన్య రాశులు ఉన్నాయట చూడండి అని చెప్పినాం. ధాన్యం తడిచిపోతుంటే సోయి లేదు మీకు. అందాల రాశులు ఎప్పటిపడి తిరుగుతా ఉన్నారు, మంత్రుల వైపు తిరుగుతున్నారు, ముఖ్యమంత్రి గారు వైపు తిరుగుతా ఉన్నారు. అవసరమా? ముఖ్యమంత్రి 6 సార్లు వాళ్ళతో సమావేశంలో పాల్గొనే అవసరం ఏముంది? మీకేం పని లేదా? రాష్ట్ర బాధ్యత మీ మీద ఉంది కదా, మీకు పని లేదా? ఎందుకు వాళ్ళ పోటీలలో వాళ్ళ సమావేశాల్లో మీరెందుకు పాల్గొంటున్నారు? సరే పాల్గొన్నారు, గౌరవం ఇస్తున్నారు అనుకుందాం. ఈరోజు ఏం జరిగింది? ప్రపంచంలో పరువు పోయింది, ప్రపంచ దేశాల్లో పరువు పోయింది. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ప్రపంచ దేశాలు చదివే ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు? ఎంత బాధతో ఇచ్చినారు, ఎంత ఆక్రోశంతో ఇచ్చినారు. ఐ వాజ్ ఎక్స్‌ప్లాయిటెడ్, మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ప్లీజ్ హోస్ట్ నేషన్ ఆఫ్టర్ బీయింగ్ మేడ్ టు ఫీల్ లైక్ ప్రాస్టిట్యూట్ యాజ్ షీ స్లామ్స్ అవుట్డేటెడ్ షో. పాతకాలం నాటి కార్యక్రమాలు చేసినారు, మార్పు ఉంటది అనుకున్నా, కానీ మమ్మల్ని ఒక ప్రాస్టిట్యూట్ లాగా చూసినండి. ఇంతకంటే దిగజారుడు స్టేట్మెంట్ ఇంకేమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎంత దురదృష్టకరమైన మాట ఒక మహిళ మన గురించి మాట్లాడింది అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. మన ఇంటి ఆడపిల్లని ఏమన్నా తప్పుగా చూస్తేనే పోయి తన్నుస్తారు. అట్లాంటిది ప్రపంచ దేశాల నుంచి ఆతిథ్యం ఇస్తామని పిలుచుకున్న మీరు మహిళల్ని ఈ విధంగా ఇంత ఘోరంగా అవమానపరచడం, ఈ పదం ఎవరు వాడరండి. ఈ పదం వాడింది ఒక మహిళ అంటే మీరు ఎంత రోతగా మీరు వ్యవహారం చేసిరు అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా మన పరువు పోయింది. ఈరోజు
ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గానికి ప్రపంచ దేశాల్లో పరువు పోయింది. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి. ఎంత ఘోరంగా వారి స్టేట్మెంట్ లో ఉన్నది, వారి ఇంటర్వ్యూలో ఎంత ఘోరంగా మాట్లాడింది. ఆట బొమ్మలను ఆడించినట్టు ఆడిస్తున్నారు. డూ దిస్? మన ఇంట్లో పిల్లలతో, మన ఆడవాళ్ళతో ఇట్లాంటి పనులు చేపిస్తామా? పెట్టుబడులు వస్తాయని చెప్తున్నారు. నీకు నువ్వే తెలంగాణ పరువు తీస్తేవి, నీకు నువ్వే తెలంగాణ నష్టాల్లో ఉందని చెప్తేవి, నీకు నువ్వే తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్తేవి. మీకు మీరే ఇట్లా మాట్లాడిన తర్వాత పెట్టుబడి పెట్టడానికి ఎవరు వస్తారు? టీఏఎస్ ఎంఎస్సీ కుంభకోణంపై సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజుల తర్వాత ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి స్పందించారు. నిప్పు లేకుండా పొగరాదు అని వ్యాఖ్యానించిన ఆయన విచారణ జరిగితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం కార్పొరేషన్, టీఏఎస్ ఎంఎస్సీ వ్యవహారాల్లో అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. విచారణకు పాల్పడే సంస్థలపై విశ్వాసం పెరుగుతోందని, ప్రజల్లోనూ సందేహాలు తలెత్తుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. 3 ஆண்டு காலமாக பாரத பிரதமர் மாண்புமிகு மோடி அவர்கள் தலைமையில் நடைபெற்ற நிதி ஆயோக் கூட்டத்தில் கலந்து கொள்ளவில்லை. அந்த 3 ஆண்டு காலம் நிதி ஆயோக் கூட்டத்தில் கலந்து கொண்டிருந்தால் தமிழ்நாட்டிற்கு தேவையான நிதியை பெற்றிருக்கலாம், புதிய திட்டங்களுக்கு அனுமதி கிடைத்திருக்கலாம். நாளில் நடந்த அந்த பிரச்சனையை நிதி ஆயோக் கூட்டத்திலே தெரிவித்திருக்கலாம். ஆனால் மக்கள் மீது அக்கறை இல்லாத ஒரு முதலமைச்சர் என்பது இதிலிருந்து தெரிய வருகிறது. உச்சநீதிமன்றம் எனக்கு ஒரு தடையாணை கொடுத்துருக்குது. அதோட அமலாக்கத்துறைக்கு முழு விவரத்தை நீங்கள் அபிச்சோட்டாக போட்டு சொல்லியிருக்கிறாங்க. முழு விவரம் வந்த பிறகு விசாரணையில் தான் தெரியும். ஏன்னா புகையில்லாமல் எரியாது, இது எல்லாருக்குமே தெரியும். எல்லா ஊடகங்களுக்கும் பத்திரிகைகளுக்கும் தெரியும். ஒரு பாட்டிலுக்கு 10 ரூபா வாங்குறாங்களே இல்லையா, இது ஊர் இருந்து உண்மை. அந்த அசோசியேஷன் தலைவரே சொல்கிறார், பேட்டி கொடுக்குறார் ஊடகத்தில் வழியிலாக, 10 ரூபா மாமூல் வாங்குறாங்க, இது மேல்மட்டத்து வரைக்கும் போகுது அப்படின்னு விழாவாரியாக அவங்க ஊடகத்திலே தெரிவிச்சிருக்கிறீங்க. ஆக இதிலிருந்து ஊழல் செய்த காரணத்தினால பல்வேறு வழக்குகள் பதிவு செய்யப்பட்டு அதன் அடிப்படையிலே அமலாக்கத்துறை அதில் அந்த வழக்கை பதிவு செய்து ஆங்காங்கே அவர்கள் சோதனை செய்கின்ற பொழுது பல்வேறு ஆதாரங்கள் கிடைக்கின்றது. ஆதாரங்கள் அடிப்படையில் தான் அவர்கள் இந்த விசாரணை மேற்கொள்கிறாங்க. ஆக உச்சநீதிமன்றத்தில் இந்த வழக்கு இருக்கின்ற காரணத்தினால இதில் அதிகமாக போய் பேசுவது சரியில்லை. ஆக அந்த உச்சநீதிமன்றத்தில் இன்றைக்கு அமலாக்கத்துறை போடப்பட்ட அந்த பதிலில் என்னென்னலாம் இருக்குது, எப்படியெல்லாம் விசாரணை மேற்கொள்ளும் என்று தெரிகின்ற போது அதை பற்றி நான் விரிவாக ஊடக நண்பர்களுக்கு பதில் தெரிவிக்கிறேன். సినిమా అనేది ప్రైవేట్ వ్యాపారమని, ప్రభుత్వానికి సంబంధం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. సినిమా ఏ రంగమైనా ప్రభుత్వ సహకారం లేకుండా సవ్యంగా సాగదు. కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే సీఎంను కలవాలా, అది ఒక ఫార్మాలిటీ కాదు, అవసరమని అన్నారు. అలాగే గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ను కొందరు సినీ పెద్దలు కలవడంపై విమర్శలు వస్తున్నాయని గుర్తు చేస్తూ అప్పుడు కూడా అవసరమే కలిసేలా చేసిందని పేర్కొన్నారు. పరిశ్రమకు ప్రభుత్వంతో సంబంధం ఉండకపోతే అనేక అంశాలు సాగడం కష్టమేనని స్పష్టం చేశారు. నిన్న ఎవరో మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం, ప్రభుత్వానికి సంబంధం ఏముంది, ప్రభుత్వానికి సంబంధం లేదు, నేను కరెక్ట్ గా చెప్పలేనది అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. కాబట్టి ప్రభుత్వానికి సంబంధం లేకపోతే 2 సంవత్సరాల క్రితం పెద్ద వాళ్ళందరూ ఇక్కడి నుంచి కదిలిళ్ళి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి? ప్రభుత్వానికి సంబంధం లేకపోతే. ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది, మాది ప్రైవేట్ వ్యాపారం, ఇది సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది, ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి. ఒకటే ఎగ్జాంపుల్, వాళ్ళ కోఆపరేషన్ అక్కడ లేకపోతే మనలో పెద్ద వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు కలిశారు, గత చీఫ్ మినిస్టర్ని ఎందుకు కలిశారు? మనకు కష్టం వచ్చిందనే కదా వెళ్ళి కలిశారు. కష్టం వస్తే కానీ వెళ్ళి కలవా, ఒక ఫార్మాలిటీ లేదా? అందువల్ల మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను, ఇది చాలా సమర్థనీయంగా ఉంది.
జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం గులాబ్ నబీ ఆజాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉగ్రవాదులు పాకిస్తాన్లోనే నివసిస్తున్నారని వెల్లడించారు. అఖిలపక్ష ఎంపీల బృందంలో సభ్యుడిగా బహ్రెయిన్లో పాల్గొన్న ఆయన అక్కడి ఇండియన్ డియాస్పోరా సమావేశంలో మాట్లాడుతూ పాక్పై మండిపడ్డారు. బహ్రెయిన్ మినీ ఇండియాలా ఉంది. ఇక్కడ అన్ని మతాల వారు కలిసిమెలిసి జీవిస్తున్నారు. మేమంతా వేరే పార్టీల వారైనా ఇక్కడికి ఇండియన్లుగానే వచ్చాం. శాంతి సామరస్యమే మా విలువలు. కానీ పాక్ కేవలం మతపరమైన ప్రాతిపదికన ఏర్పడింది. అందుకే అక్కడ శాంతి లేదు అని ఆజాద్ వివరించారు. हमें पूरी फ्रीडम है, जो कपड़े हम पहने, जहाँ पूजा पाठ करें, नमाज पढ़ें, हमें कोई ये देखने को तो एक नई चीज़ मिली इस बहरीन में। जहाँ तक पॉलिटिकल जिस मकसद के लिए हम आए हैं, अलग अलग पॉलिटिकल पार्टी से संबंध रखने वाले और पूरे देश के दक्षिण से लेकर कश्मीर तक, कश्मीर से लेकर नागालैंड तक रिप्रेजेंटेटिव्स थे। हम चाहे अपने देश में विभिन्न पार्टियों से संबंध रखते हों, लेकिन यहाँ हम भारतीय आए थे, हिंदुस्तानी आए थे। और यही हमारे लिए गौरव की बात है कि हमारे भारत में सब धर्म रहते हैं और प्यार से रहते हैं, प्रेम से रहते हैं। ये एक सबसे बड़ा मैसेज है पूरी दुनिया के लिए भी और बहरीन के लिए कि कुछ लोग तो आपस में, पाकिस्तान तो धर्म के आधार पर बना था, लेकिन वहाँ मुसलमान, बंगाल का मुसलमान और पंजाब का मुसलमान, साउथ ये वेस्टर्न पाकिस्तान और ईस्टर्न पाकिस्तान के मुसलमान इकट्ठे नहीं रह पाए और कुछ ही सालों में 2 कंट्री बन गई। लेकिन हमारे देश की सबसे बड़ी ताकत है कि सब धर्म के लोग हैं और अच्छी खासी संख्या में हैं और सब इकट्ठे हैं, प्यार से रहते हैं, प्रेम से रहते हैं, लोकतंत्र पे विश्वास करते हैं। ये दूसरा मैसेज। और तीसरा मैसेज है कि हम आज से नहीं, जब हम लोग पैदा में नहीं हुए, 1947 से पाकिस्तान कुछ न कुछ हिस्से पे नजर रखता है। पीओके जो है उन्होंने 47 पे दिया, उन्होंने आक्रमण किया, हमने आक्रमण नहीं किया, उन्होंने आक्रमण किया। उसके बाद 65 में 3 जगह एट ए टाइम आकर कच्छ पे किया, श्रीनगर पे किया, अखनूर जम्मू पे किया, एट ए टाइम एक के बाद 1 महीने के बाद 3 जगह। लेकिन मुंह की खानी पड़ी। 71 में तो बंटवारा ही हो गया उसका, फिर 99 में हुआ और उसके बाद अभी ये हुआ। तो हर दफ़ा और जितना आतंकवाद पाकिस्तान ने फैलाया, अगर हम देखेंगे तो जितने आतंकवादी पाकिस्तान భైరవం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు మంచు మనోజ్ భావోద్వేగంగా స్పందించారు. సినిమాను కులాలతో కలపడం తగదని, కళలకు కులం ఉండదని స్పష్టం చేశారు. సినిమా ఒక్క కులానికి సంబంధించింది కాదు. కళామ తల్లి కులం గోత్రం చూడదు. మా కులం సినిమా, మా గుడి థియేటర్. టికెట్ తెగేటప్పుడు ఇది కమ్మ సినిమానా, కాపు సినిమానా, రెడ్డి సినిమానా అని ఎవరు అడగరు. టాలెంట్ ఉంటే ఎవరైనా నెత్తినెత్తుతారు. నేను నా పిల్లలకు కులమనే పదం తెలియకుండా పెంచుతానని మనోజ్ అన్నారు. తన క్యాస్ట్ చూడదు, కులం చూడదు, గోత్రం చూడదు. మా కులం సినిమా, మా గుడి సినిమా థియేటర్ అండి. సినిమా టికెట్ చిరిగేటప్పుడు ఇది రెడ్డి సినిమానా, కమ్మ సినిమానా, కాపు సినిమానా, క్రిస్టియన్ సినిమానా, హిందూ సినిమానా, ఎవరి సినిమా అని చూడరు. సూర్య గారు ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన క్యాస్ట్ ఏంటి, మన తెలుగు సినిమాలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి టాలెంట్ ఉన్నా నెత్తి మీద పెట్టుకుంటామండి. మనం అంత గొప్ప ఇండస్ట్రీ మంది. మన సందీప్ రెడ్డి వంగ గారు ఎవరండి, మన తెలంగాణ ఆయన. అక్కడ బాంబేలో ఆయన జాటనా కపూరనా ఏమని చూసి ఆయన అక్కడ నెత్తి మీద పెట్టుకున్నారు. టాలెంట్ మన ఇండియన్ సినిమాలో టాలెంట్ లేకపోతే పక్కన పెడతారు. కష్టం, హార్డ్ వర్క్ ఉంటే, టాలెంట్ ఉంటే ప్రొడ్యూసర్లు నెత్తి మీద పెట్టుకుని పైకి తీసుకెళ్తారు. ఏమండి, అది నెట్లో అది రాసి పోస్టులు చేసిన వాళ్ళకి ఒకటే అడుగుతాను, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఫోన్ చేసి ఒక 10,000 20,000 అడగండి. ఈ రోజుల్లో అది ఎంత కష్టమో, ఎంత ఆలోచించిస్తారో అని. కానీ ఇవి కులం చూడకుండా, మతం చూడకుండా, బ్యాక్గ్రౌండ్ చూడకుండా, వీడు ఎవడని తెలియకపోయినా ఒక టాలెంట్ చూసి, కష్టం చూసి, డబ్బు వస్తుందా రాదా అన్న సంగతి తర్వాత ముందు నమ్మి ఒక ఆర్టిస్ట్ మీద డబ్బేసి పెట్టడమే మన హీరోస్, మన ప్రొడ్యూసర్స్. అలాగే వాళ్ళు దేది చూడరండి. ఈ సినిమాలో భైరవం కూడా అంతే.
మేము ఏంటి, మా బ్యాక్గ్రౌండ్ ఏంటి అని రాధామోహన్ గారు ఎప్పుడు చూసి పెట్టలేదు. మాకు గొప్ప సక్సెస్ లేవు, గొప్ప గ్యాప్లు ఏమీ చేయలేదు మేము సినిమా పరంగా. అయినా మా ముగ్గురిని నమ్మి ఈ సినిమా చేశారంటే సార్ మీ గుండె గొప్పది, మీలాంటి ప్రొడ్యూసర్లు ఎలా కాలం బ్రతికుండాలి సార్. మీరు శ్రీధర్ గారు ఇలాంటి వాళ్ళు ఉండాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆయన సినిమా 2 సంవత్సరాలు 1.5 year 2 years బ్యాక్ స్టార్ట్ చేసుకొని అది చేసుకుంటూ వచ్చే క్రమంలో వేరే పోర్షన్ షూట్ చేసే టైంలో లక్కీగా నాకు డేట్స్ దొరికి ఆ టైంలో విజయ్ గారు వచ్చి కథ చెప్పడం నాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ సార్. లాస్ట్ ఒకటే చెప్తానండి, సినిమా అనేది మా అమ్మ అండి. తల్లికి ఒక కొడుకు కూతురు వాళ్ళందరూ వేరువేరుగా చూడరు, అందరూ సమానమే. కొడుకు పొట్ట లావా పొడుగా గుంట గుడ్డ ఏదైనా ప్రాబ్లం. తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవుల కారణంగా శనివారం రికార్డు స్థాయిలో 90,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం కోసం భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో నిల్చున్నారు. ప్రస్తుతం 20 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. టీటీడీ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ తాగునీరు, ప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. हाँ